అద్భుతమైన అత్యద్భుతమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారుల నాయకత్వంలో కొట్టబోతోంది. ఊహించిన విజయం అయినప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు మీడియా మిత్రులతో మాట్లాడా, 125 మినిమము, 150 దాటినా ఆశ్చర్యపోనవలసిన అవసరం లేదని. కానీ నన్ను కూడా ఆశ్చర్యపరిచే ఫలితాలు ఈరోజు మనం చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన 21 స్థానాల్లో ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ ఉండేలాగా ఉంది. 21 కొట్టబోతున్నారు. మరి 21 దాటే నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటుతుందన్న నమ్మకం కూడా లేదు. ప్రజల్ని ఎంతో దారుణంగా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. దానికి మించి కసిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరిగి అవమానించారు. ఎప్పుడైనా అమాయకత్వాన్ని ప్రజలు సహిస్తారు, కానీ అధికార మదాన్ని, అహంకారాన్ని ప్రజలు సహించరు అని ఏదైతే సిద్ధాంతాన్ని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నామో, ప్రజలు దేవుళ్ళు, ప్రజలు వాళ్ళ కోపాన్ని చూపెట్టారు. ఈరోజు నిజమైన దీపావళి, నరకాసుర వధ జరిగినప్పుడు అప్పుడు ప్రజలు ద్వాపరయుగంలో ఎంత సంతోషించారో నాకు తెలియదు. కానీ ఈరోజు మటుకు ఈ జగనాసుర రాజకీయ వధ చారిత్రాత్మకం. ఈరోజు అందరూ కూడా దీపావళి కన్నా మిన్నగా ఇదే ఆంధ్ర ప్రజలకు అసలైన దీపావళి అనేలాగా జరుపుకోబోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫలితాలు ఊహించిన దానికన్నా భిన్నంగా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు